ఆయన కృపా సింహాసనం నుంచి, ఆయన బలిపీఠము నుంచి బయలుదేరే ఆ స్వరం మనం వినాలి. దేవుని సన్నిధానంలో తగ్గించుకుందాం. ప్రేమ గల పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. సర్వలోక రక్షకుడు ప్రభువా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకు మహిమ ఘనత ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ప్రభువా. తండ్రి, ఇదిగో లోకరక్షకుడు మీరు అని ఆనాడు సుకారు గ్రామపు స్త్రీ సాక్ష్యం చెప్పింది ప్రభువా. నా తండ్రి, లోకము మీరు లోకరక్షకుడు అని తెలుసుకున్నట్లుగా తండ్రి, మీ కార్యములను జరిగించే దేవుడు మీరు ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రం ప్రభువా. రక్షించుటకు చాలిన దేవునివి, విడిపించుటకు చాలిన దేవునివి, స్వస్థపరచుటకు చాలిన దేవునివి, ప్రతి ఆశ్చర్యకార్యం జరిగించగల దేవునివి తండ్రి, మీ ఆత్మను కుమరించగలిగిన దేవునివి తండ్రి, మీకు ఎప్పుడు మహిమ కలుగునుగాక. ఈ గొప్ప దినం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్రతిరోజు ఒక మంచి రోజు ప్రభువా, ఎందుకంటే మేము యేసుతో కలిసి ఉంటాం తండ్రి. ప్రభువా, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి కలుగునుగాక. మీ నామము హెచ్చించబడుగాక, మీ వాక్యము మహిమపరచబడుగాక, మీ ఆత్మ ఘనపరచబడుగాక. తండ్రి, వాక్యం చెప్పుతుండగా తండ్రి, మీ దాసుని స్వాధీనపరచుకోరండి ప్రభువా. తండ్రి, లైవ్లో చూసేటువంటి అనేకులను బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక మంది లైవ్లోనికి వచ్చినట్లుగా కృప చూపండి. చర్చిలోకి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. మీ కార్యములు అధికం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడండి, ప్రతి ఆత్మను వెలిగించండి, ప్రతి ఒక్కరిని సంధించండి. నా తండ్రి, జీవమునైనా ప్రతి హృదయములో ప్రతి మనస్సులోకి ప్రవహించాలి ప్రభువా. అంధకార శక్తిని నాయన యేసు నామమందు బంధిస్తుంటున్నాం ప్రభువా, ఇప్పుడే బంధిస్తుంటున్నాం ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీకు కలుగునుగాక ప్రభువా. తండ్రి, ఈ దినం మీ యొక్క నామమునకు మహిమ కలుగునట్లుగా మొట్టమొదట తిరిగి మీ దాసుని స్వాధీనపరచుకోనండి. యేసయ్య తన అనేక మందికి ఈరోజు ప్రభువా రక్షణ పొందిన వారికి రక్షణ విషయంలో ఎదుగుదల, దేవుడు వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, వారి సమస్యలు తొలగించడం అనుగ్రహించండి. మరొక్కసారి ప్రభువా, చీకటి శక్తులను యేసు నామమందు బంధిస్తుంటున్నా ప్రభువా. మహిమ మీరు పొందుమని, మాతో మాట్లాడుమని, మీ కార్యములు ప్రారంభించండి. స్వస్థతలు, అద్భుతములు విస్తారంగా ప్రారంభించి జరిగించుమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈరోజు మరి ఒకసారి దేవుడు మరి ఒక గంభీరమైనటువంటి అంశాన్ని గురించి మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచిన సందేశం ఏంటంటే, మన ప్రార్థనలకు కొన్నిసార్లు ఆలస్యంగా జవాబులు వస్తాయి. అన్నిసార్లు కాదు, అన్నిసార్లు అప్పుడే రావు, కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి. ఎందుకు కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి? అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి? బైబిల్లో గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యేసు ప్రభు ఏమైనా డిలే చేస్తున్నాడా? ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రాగానే ప్రభు 2 దినములు అక్కడనే నిలిచెను. ఆ మాట ప్రకారం మనం ఏ పదము వాడాలండి? యేసు ప్రభు లేట్ చేస్తున్నాడు అనొచ్చా? లేదా యేసు ప్రభు డిలే చేస్తున్నాడు అనొచ్చా? లేకపోతే యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనవచ్చా? లేదండి, ఇదంతా మన లాంగ్వేజ్ అంతే. ఇదంతా మన లాంగ్వేజ్ అంతే. యేసు ప్రభు హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం అంతే. యేసు ప్రభు ఎప్పుడు కూడా టైం ప్రకారమే ఉంటాడు. 7 గంటలకు మీటింగ్ అంటే 7 గంటలకే అంతే. ఆడియన్స్ రాకముందే ఆ బావి దగ్గర సుకారు గ్రామంలో వచ్చి నిలబడింది యేసు ప్రభు. హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. ఆ ఆడియన్స్ లేట్గా వచ్చింది. ఎవరు? ఆ యొక్క నీళ్లు చేదుకునే స్త్రీ లేట్గా వచ్చింది, కానీ యేసు ప్రభు లేట్ కాల. ఎప్పుడు యేసు ప్రభు లేట్ కాడండి, ఎందుకంటే ఆయన దేవుడు. లేట్ అనేటువంటి మాట మనది. చెప్పిన టైంకి రాము, చేస్తామన్నది చెయ్యము, మీటింగ్ టైంకు రాము, మెసేజ్ టయానికే వస్తాము, ఆరాధనకు రాము, లేట్ చేస్తుంటాం. ఇది మన యాటిట్యూడ్.
అయితే జీసస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం అంతే. ఆయన ఎప్పుడు టైం ప్రకారమే. మరి 2 దినములు నిలిచాను అన్నారే, ఎందుకంటే యేసు ప్రభు ఫలానా రోజు లాజరును బ్రతికించాలి అనుకున్నాడు. అది ఆయన టైం, మనకు అర్థమవుతుంది అనుకుంటా. అది ఆయన టైం కాబట్టి ఆ టైంకు ముందే ప్రభు రాకుండా ఉన్నాడు. ఆ సమయానికి ముందు ప్రభు రాకుండా ఉంటున్నాడు. బికాస్ హీ వాంటెడ్ టు బి ఆన్ టైం. ఆ టైంలో అక్కడ ఉండి ఏం చేయాలనుకున్నాడు? ఆ యొక్క లాజరును బ్రతికించాలనుకున్నాడు. కాబట్టి మార్త కనిపిస్తుంది, ప్రభు మీరు ఎందుకు లేట్ చేస్తున్నారని. ప్రభు అంటాడు, నాకు అసలు నా డిక్షనరీలోనే లేట్ అనే మాట లేదు, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం అంటాడు. ప్రభువైన వాళ్ళారా, ఇదే ప్రార్థించే ప్రతి బిలీవర్కు దేవునికి మధ్య ఉండేటువంటి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు. ప్రార్థించేటువంటి బిలీవర్స్కి దేవునికి మధ్య ఉండే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. చెప్పాలంటే బిలీవర్ దేవుని అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకోవడం లేదు. దేవునికి ప్రార్థనలకు జవాబులు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అసలు ఆయన స్వభావం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 65:2. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆయనకు ఉండేటువంటి అనేక పేర్లలో ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరే అదే, అంతే, ప్రార్థన ఆలకించువాడు. సో ప్రార్థన ఆలకించడం ఆయనకి ఇష్టం, ప్రార్థన ఆలకించడం ఆయన స్వభావం. లేట్ ఆయన ఎప్పుడూ చేయడు, ఆయన టైం ప్రకారమే పనిచేస్తాడు. మనకు లేట్ అనిపిస్తుంది, ఎందుకంటే యేసు ప్రభు యొక్క శక్తి మనకు తెలుసు, యేసు ప్రభు యొక్క ఫెయిత్ఫుల్నెస్ మనకు తెలుసు, విశ్వాస్యత మనకు తెలుసు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆయన టైం టేబుల్ మనకు తెలియదు, అంతే. ఆయనకు టైం టేబుల్ తెలియదు. నేను కూడా టీచింగ్ లైన్లో ఉండినా. సో ఫస్ట్ ఇయర్స్కి నేను లెసన్ చెప్పాలి, 3rd పీరియడ్ ఇదిగో 2nd ఇయర్స్కి చెప్పాలి. సో నా టైం టేబుల్ నాకు ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారం టైం కాగానే ఆ క్లాస్లో నేను ఉంటాను. యేసు ప్రభుకు కూడా ఒక టైం టేబుల్ ఉంది. ఇదిగో లాజరు రోగి అయ్యాడు, అప్పుడు వద్దాము. ఎప్పుడు? లాజరు చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, 4వ దినం అవుతుంది కదా, అప్పుడు రావాలనుకున్నాడు. ఇంకా డిలే ఎక్కడ ఉందండి? మార్త అనుకుంటా ఉంది ఆయన ఆలస్యం చేస్తున్నాడని. అయితే యేసు ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన 2 దినములు అక్కడ నిలిచాను. ఎందుకంటే తాను ఏ రోజు సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడో ఆ రోజు ఉండాలనుకున్నాడు. ప్రభువుల వాళ్ళారా, కనుక అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ప్రార్థనలకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటాం. ఇట్ ఇస్ అవర్ లాంగ్వేజ్. దేవుడు నిజంగా ఎంతో డిలే చేస్తున్నాడు, అది మన భాష. అయితే దేవుడు డిలే చేయడు. డిలే అనే మాట ఒక మనుష్యునికి ఉంటుంది, ఎందుకంటే కొన్ని పరిస్థితులను అధిగమించలేడు. ఒకవేళ ఆటో రిక్షా తీసుకొని చర్చికి రావాలి, అయితే ఆటో రిక్షా దొరకదు, మన పరిమితులు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుంది. అయితే దేవుణ్ణి అడ్డుకునే పరిమితులే ఉన్నాయి కాబట్టి ఆలస్యం అనే మాట దేవునికి లేదు. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేదానికి ఆయన టైం ఆయనకుంది, అండ్ హీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. బైబిల్లో గమనించిన లూకా సువార్తలోనికి వెళ్దాం, దయచేసి చూడండి. 17వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు అప్పుడైనా స్వస్థపరచగలడు, దారిలోనైనా స్వస్థపరచగలడు, అంతే కదా. స్వస్థత ఆయన ఎక్స్క్లూజివ్ రైట్, అంతే, ఎక్స్క్లూజివ్ పవర్. సో ప్రభు అనుకున్నాడు, వాళ్ళు రాకముందే ప్రభు మనసులో ఒక ప్లాన్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోరండి. ఎందుకు ప్రభు ఆలస్యంగా స్వస్థపరిచాడు? ఆ మాట నేను అనకూడదు. ప్రభు ఆలస్యం ఏం చేయలేదు, తన టైం ప్రకారమే చేశాడు. అయితే ఎందుకు అప్పుడే చేయకుండా ఇంకొకప్పుడు ఎందుకు చేశాడు? ప్రభు 2 సంగతులు చూపించాలనుకున్నాడు. ఒకటి, ఈ 10 మంది కుష్ఠరోగులకు విశ్వాసం చాలా ఎక్కువ అండి. ఎందుకు? ప్రభువా మీరు ముట్టుతేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళమని మొండికేయచ్చు కదా. ఆయన మాట మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది, బయలుదేరి వెళ్ళిపోయారు. అంత బలమైన విశ్వాసం. అయితే విశ్వాసం ఉంది కానీ కృతజ్ఞత లేదు వారికి, 9 మందికి. అప్పుడే స్వస్థత కలిగితే థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళిపోతారు. చాలా మంది జీవితాల్లో యేసు ప్రభుకు అప్పుడే థ్యాంక్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
కేవలము స్వస్థత కొరకు ఏ విధంగా వచ్చారో కృతజ్ఞత కొరకు కూడా నీవు రావాలి అని ఒక పాఠం నేర్పించాలి అనుకున్నాడు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఒకరే రిటర్న్ వచ్చారు. స్వస్థత కొరకు వచ్చినట్టుగా కృతజ్ఞత చెల్లించేదానికి కూడా రండి. అది దేవుని యొక్క చిత్తం. ఆ పాఠం నేర్పాలి అనుకున్నాడు ప్రభు. ఆ పాఠం నేర్పాలి అనుకొని అప్పుడే స్వస్థపరచాల. ఆయన టైంలో ఆయన స్వస్థపరిచాడు. నేను ఇప్పుడు ఆలస్యం అనే మాట వాడడంలా, ఎందుకంటే ప్రభు ఆలస్యము జవాబులు ఇవ్వడంలో ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. హి విల్ నెవర్ డూ దాట్, బట్ హీఈస్ ఆన్ టైం అంటున్నాడు. తన టైం ప్రకారమే చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ప్రభు కుష్ఠరోగులకు ఈ విధంగా చేశావు? ఒక లెసన్ ఆ 10 మందికి, ముఖ్యంగా ఈ బైబిల్ ఎన్ని వేల తరాలుగా చదువుతుంటారో బిలీవర్స్కి ఒకటి నేర్పాలని చెప్పి అనుకున్నాడు దేవుడు. యేసు ప్రభు ఏంటి? అక్కరల కొరకు ఏ విధంగా వస్తారో మళ్ళీ రండి. దేని కొరకు? ఒక్కదాని కొరకు, కృతజ్ఞత చెల్లించేదానికి. ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. పాఠం నేర్పాలి కాబట్టి అప్పుడే స్వస్థపరచాలి. మన జీవితంలో ప్రార్థనలకు జవాబులు నీవు అనుకున్న టైంలో రావటం లేదా? వెంటనే రావటం లేదా? ఆమేన్ అనగానే నీ జవాబు నీకు రావటం లేదా? డోంట్ బి డిస్కరేజ్. ప్రభు ఏదో నేర్పాలని చెప్పి అనుకుంటున్నాడు, ఏదో చూపించాలని చెప్పి అనుకుంటున్నాడు. దేవుని వాక్యంలో చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఏంటి? ఏమి ఎదురు చూస్తున్నాడు ప్రభు? మనము ఏ విధంగా స్వస్థత ఎదురు చూస్తున్నామో, మనం ఏ విధంగా ప్రార్థనలకు జవాబులు ఎదురు చూస్తున్నామో, ఆ ప్రక్క యేసు ప్రభు కూడా ఏదో ఎదురు చూస్తున్నాడు. ఏంటంట? కృతజ్ఞత. ఆ సంగతి మనకు తెలియాలి కదా. మనం ఎప్పుడు కూడా మన అక్కర్లు ప్రభువుకు చెప్పాలనుకుంటాం, మన అవసరతలు ప్రభువుకు చెప్పాలనుకుంటాం, మనం ఆమేన్ అనగానే జవాబు ఇవ్వాలి ప్రభు అనుకుంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, మీకు ఎలా కోరికలు ఉన్నాయో నాకు కూడా అలాగే కోరికలు ఉన్నాయి. ఏంటి? స్వస్థత కొరకు వచ్చారే, ఏ ఊరి నుంచి వచ్చారో, లేకపోతే ఏ ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చారో, నో, ఇప్పుడు చెప్తున్నాను, స్తుతి చెల్లించేదానికి కూడా రండి. అందుకే వెంటనే స్వస్థపరచాల. దారిలో వారిని స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇంకా ఏదైనా కారణం ఉందా? కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. సో ఈ భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల నేను ప్రార్థన చేస్తారు, కానీ ప్రభు నా ప్రార్థన వినకపోవును అంటున్నాడు. ఆ మాట చూడండి. అంటే నేను ప్రార్థిస్తున్నాను, అయితే దేవుడు జవాబు ఆలస్యం చేయడంలా. దేవునికి కూడా ఏదో ఉంది. మనం అడుగుతాం, ప్రభువా నాకు ఈ సమస్య తొలగిపోవాలి, నాకుండేటువంటి ప్రాబ్లం తొలగిపోవాలి. ప్రభు అంటాడు, నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? జవాబు ఇవ్వాలంటే నీ హృదయంలో పాపం ఉంది. ఏముంది? నీ హృదయంలో పాపం ఉంది. కాబట్టి ఐ విల్ టేక్ మై టైం. నా టైం అనేది ఒకటి ఉంది. ఆ టైం ప్రకారం ఆలోగా నీ పాపము తొలగిపోవాలి. ఆది కాండంలోకి వెళ్దాం. 32వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మనకందరికీ తెలుసు ఆ నరుడు యేసుప్రభు అని. ఇక చూడండి, డైరెక్ట్గా యేసుప్రభు వచ్చేసాడండి యాకోబు దగ్గరికి, ఎబ్బోకు రేవు దగ్గర. వస్తూనే జవాబు ఇవ్వచ్చు కదా, తెల్లవారు వరకు. ఏమని రాయబడింది? తెల్లవారు వరకు. ఏంటి ప్రభువా, ఒక సేవకుడు వస్తే తెల్లవారే వరకు ప్రార్థన చేస్తాం, సంఘం అయితే తెల్లవారే వరకు ఆల్ నైట్ ప్రేయర్ పెడతాం, మీరేంటి వ్యక్తిగతంగా వచ్చి ఏమంటున్నాడు? తెల్లవారు వరకు పెరుగులాడుతున్నాడంట. అంటే ఏంటి అర్థం? వెంటనే జవాబివాడు. తన అర్థం అంతే కదా. యేసుక్రీస్తు పర్సనల్గా వచ్చాడు, యాకోబుతో పెనుగులాట ప్రారంభమైంది. ఫిజికల్గా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఒక వార్ లైక్ జరుగుతూ ఉంది. అయితే తెల్లవారు దేవునికి ఆల్రెడీ ఒక టైం ఉంది. ఎంతవరకు అంటే ఈ ప్రార్థన పోరాటం తెల్లవారు వరకు. దేవుని మనస్సులో, దేవుని టైం టేబుల్లో ప్రవీణ వాళ్ళారా, దెర్ ఇస్ అ టైం ఫిక్స్డ్ ఆర్ అపాయింటెడ్ ఫర్ హిస్ ఆన్సర్స్. ఆయన జవాబులకు ఒక టైం అనేది ఫిక్స్ అయింది.
అది తెలియక మనం వాడేటువంటి భాష, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ప్రభువా? ఆదికాండం 32:26 చదువుకుందామా? ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. చూడండి, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు, ఇంకా నా టైం అయింది అంటున్నాడు. పోయేదానికేనా? అఫ్ కోర్స్. రెండవది కూడా ఉంది, జవాబిచ్చి వెళ్ళాలి కదా. ప్రభుకు తెలుసు ఏ టైం అదైంది, ప్రభుకు తెలుసు ప్రభువైన వాళ్ళ ఏ టైం అయింది కనుక కొన్ని సందర్భాల్లో అప్పుడే వెంటనే జవాబిస్తాడు, మరికొన్ని సందర్భాల్లో కొంచెం సమయమైన తర్వాత జవాబిస్తాడు. కుష్ఠరోగుల విషయంలో జరిగినట్లుగా మరికొన్ని సందర్భాల్లో కొన్ని దినములైన తర్వాత జవాబిస్తాడు. లాజరును లేపడం విషయంలో ఆయన డెసిషన్ అండి అది. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని చెప్పాడు కదా, అలాగే జవాబులకు కూడా యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. హీ డిసైడ్స్ వెన్ టు ఆన్సర్, ఎప్పుడు జవాబు ఇవ్వాలి. చూడండి, ఎందుకు మరి యాకోబుతో తెల్లవారే వరకు పెనుగులాడాడు? ఇందాక మనం కీర్తనల కింద చదివాం, నా హృదయంలో పాపం ఉంటే దేవుడు నా ప్రార్థన వినడు. యాకోబు జీవితంలో పాపం ఉంది. ఏంటి? తాను తన పేరు ఏశావు అని చెప్పుకున్నాడు కదా. ఆ ఒక్క అబద్ధం 21 years ఉందండి యాకోబు హృదయంలో. యాకోబుకి అసలు ఆ సంగతి తెలియదు. తాను దేవదూతలను చూశాడు, మహనయీము దగ్గర 2 గుంపుల దేవదూతలను చూశాడు. ఇంకా ఏముందండి అతనిలో లోపము అని అతడు అనుకుంటే, ఆ అధ్యాయంలో దేవదూతలను చూశాడు, కళ్ళు దేవదూతలను చూశాయి మహనయీము దగ్గర, హృదయంలో ఇంకా పాపం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. అది దేవునికి మాత్రమే తెలుసు, అది దేవునికి మాత్రమే తెలుసు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో నేను మంచిగా ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిని అనుకుంటాను. అయితే నాలో ఎంతకాలం నుంచో ఏదో దాగిన పాపం ఒక యేసు ప్రభు చూడగలడండి. జస్ట్ చూడండి, యాకోబు సిరియాలో ఉన్నప్పుడు గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళు కలలో కనిపించాను అని రాయబడింది. అంటే ఏం జరగబోయేది యాకోబు చూస్తూ ఉన్నాడు, అంతే కదా. ఏం జరగబోయేది యాకోబు సిరియాలో చూస్తూ ఉన్నాడు, కళలలో. హృదయంలో ఉండే పాపం చూడలేకపోయాడండి. ఎంత డేంజర్ ప్రియమైన వాళ్ళారా, ఎంత డేంజర్. ఏంటి? తాను ఒకప్పుడు తన పేరు ఏశావు అని చెప్పుకున్నాడు. ప్రభు అంటున్నాడు, యాకోబు, ఐ వాంట్ టు బ్లెస్ యూ, నిన్ను నేను దీవించాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే నీ పేరేమి? నా పేరు యాకోబు. ఒప్పుకున్నాడు. దానికి ముందు అతడు దేవదూతలను చూశాడు. దేవదూతనుగా బేతేలు దగ్గర దేవదూతను చూశాడు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దేవదూతలను చూశాడు. పోయేటప్పుడు ఒక వ్యక్తిని చూశాడు, వచ్చేటప్పుడు 2 గుంపుల దేవదూతలను చూశాడు. మహనయీం. ఇంకా ఎంత ధైర్యం ఉండాలండి యాకోబుకు, ఎంత ధైర్యం ఉండాలి. ఎంతమంది దేవదూతల్లో 2 గుంపులు. బైబిల్లో రాయబడింది మహనయీము అంటే దేవుని సేన, సైన్యం అంట. చూస్తే యాకోబు చెప్పొచ్చు, ఎవరు అవసరంలో నేను ఒక్కరిని ఇప్పుడు వెళ్తాను చూడండి ఏశావు దగ్గరికి, నాకేమి కాదని చెప్పొచ్చు కదా. దేవదూతలను చూసినా కూడా యాకోబులో భయం ఉందండి. పరలోకపు అనుభవాలు కలిగినా కూడా యాకోబులో భయం ఉంది. కారణం, తనకు తెలియకుండా లోపల ఒక పాపం ఉందండి. ప్రియమైన వాళ్ళారా, దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ మెనీ బిలీవర్స్. అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఉండే సమస్యను చెప్తున్నా. యేసు ప్రభు ఆల్రెడీ ప్లాన్ చేశాడు. ఏంటి? ఈరోజు రాత్రి మొదలు పెడతాం ఈ ప్రేయర్, తెల్లవారే వరకు ఈలోగా అతనికి ఒక పాఠం నేర్పించాలి. ఎంత ప్రేయర్ చేసినా జవాబు రాదు, అది ఒప్పుకునే వరకు. అదే కదా కీర్తనలో 66:18, నా హృదయంలో పాపమును నేను లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. ప్రభుకు తెలుసు ఈ ప్రేయర్ ఫైట్, ఈ ప్రార్థన పోరాటం ఎంత టైం ఉంటుంది, రెండవదిగా ఎంతసేపు ప్రార్థన జరుగుతుంది, ఏ టైంలో క్లియర్ అవుతుంది, ఎవ్రీథింగ్ హీ నోస్. కాబట్టే ప్రభు రాత్రి ఆ యొక్క ఎబ్బోకు దగ్గరికి వచ్చాడు. అండ్ ద ప్రేయర్ ఆర్ ద రిజలింగ్ వెంట్ ఆన్ టిల్ మార్నింగ్. ఒకవేళ 3 గంటలు ఆ మధ్య కావచ్చు. దేవుడి రోజుపడితో మాట్లాడుతున్నాడు. అసలు యేసయ్య ఏంటి, వాట్ ఈస్ దట్ యూ థింక్ ఆర్ వాట్ ఈస్ దట్ యువర్ ప్లానింగ్, అది తెలియక మనం అంటాం, ప్రభువా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? కానే కాదండి, ఆల్వేస్ జీసస్ ఈజ్ ఆన్ టైం. అంతే. డిలే అనే మాట మనం అనుకునేది కానీ ప్రభు చెప్పేది కాదు.
బైబిల్లో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. దానియేలు 10:12 నుంచి. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకునవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చెయ్యవచ్చెను. ఈ భాగంలో ఎవరండి ప్రేయర్ చేసేది? మనలాంటి వ్యక్తి. దానియేలు అంతటి అభిషేకం కలిగిన వాడు, మామూలు వ్యక్తిగా. అక్కడ ప్రేయర్ ఎవరు చేస్తున్నారు? నో లెస్ దాన్ అ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ లైక్ డానియల్. అంత గొప్ప సేవకుడు ప్రార్థన చేస్తుంటేట జవాబు రాకుండా ఉందంట. లేట్ అయింది. మన భాషలో, దేవుని భాష కాదు. సరే అండి, గబ్రియేలు దేవదూత వచ్చాడు. వచ్చి, దానియేలు, గుడ్ న్యూస్, నువ్వు బహుప్రియుడవు. ఆ విధంగా ప్రారంభించి తర్వాత వచనంలో అంటున్నాడు, 21 days ఇదిగో నేను వస్తుండగా ఏం జరిగింది? నన్ను సాతాను అడ్డుకున్నాడు. సాతాను అడ్డుకొని, ఎందుకు అడ్డుకున్నాడండి? మన ప్రార్థనలకు జవాబులు రావడం సాతానుకి ఇష్టమే లేదు. మనం సంతోషిస్తే వాడు ఏడుస్తాడు, మనం ఏడ్చడం చూసి వాడు నవ్వాలనుకుంటాడు. బైబిల్లో చూస్తే ఆ దేవదూత పలికేటువంటి మాట, ఐ వాజ్ ఆన్ ద వే విత్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి జవాబు తీసుకొని నేను వస్తున్నాను. అంతలో పారసీకుల అధిపతి మధ్యలో నన్ను అడ్డుకున్నాడు. అంటే సాతానే అండి, అడ్డుకున్నాడు. అండ్ ఇట్ వాస్ ఫర్ 21 days. ఎందుకు ఈ సంగతి బైబిల్లో రాయబడింది? ఎందుకు ఈ సంగతి మొట్టమొదటి తెలుసుకోవాలి. అంటే లోక సంబంధంగానే కాదు, ఆత్మ సంబంధంగానే కాదు, స్పిరిచువల్ అనేది ఒకటి ఉంది. ఆత్మల లోకం, కంటికి కనిపించని లోకంలో కూడా వన్ హ్యాస్ టు నో సాతాను ప్రార్థనలను అడ్డుకుంటూ ఉంటాడు. మరి దీనికి ఏం చేయాలి? అంతే కదా. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఏమన్నాడు? అందుకే మీరు ప్రార్థించినప్పుడు ఏం చేయాలంట? బంధించండి అంటున్నాడు. ఏం చేయాలంట? బంధించాలి. ప్రభు ఒక సీక్రెట్ నేర్పిస్తూ ఉంటున్నాడు. వాట్ ఈస్ హిండరింగ్ ఆర్ హూ ఈస్ హిండరింగ్ ఆర్ టు వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఈస్ హిండరింగ్? ఏ ఆత్మ ప్రార్థనలను అడ్డుకుంటుంది మనకైతే తెలియదు. అయితే ఒక్కటి చెప్తున్నాడు, బంధించండి. యేసు నామమందు మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడు. అంతే. అనగానే ఏదైతే మీకు అడ్డుగా ఉందో, ఏ ఆత్మ, ఆకాశ మండలం అందుండేటువంటి ఏ దురాత్మ మన ప్రార్థనలను కాదు, ప్రార్థనలకు జవాబులను అడ్డుకుంటాడంట. చాలా జాగ్రత్తగా వినండి. ప్రార్థనలను ఎవరైనా అడ్డుకుంటారా? ప్రార్థన అనేది ఎంత శక్తి కలిగిందంటే ప్రార్థనలను అడ్డుకోవడం అంత ఈజీ కాదండి. అయితే జవాబులను మన భాషలో ఆలస్యం చేస్తాడు వాడు, సాతాను. ప్రభు అంటున్నాడు, ఈవెన్ దట్ క్యాన్ బి ఓవర్కమ్. అది కూడా మనం అధిగమించవచ్చు. ఏమంటున్నాడు? ఆ అడ్డంకును, ఆ ఆత్మను మీరు బంధించండి. ఇదిగో భూమి మీద అని చెప్తూ 2-3 ఏకీభవిస్తే, అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, సంఘ ప్రార్థనలకు హాజరు కండి. బుధవారం జరుగుతున్నాయండి సంఘ ప్రార్థనలు. ఈ సంఘ ప్రార్థనలు ఏంటి అంటే దేవుని బిడ్డలు ఏకీభవిస్తారు. ఏకీభవించి ఏం చేస్తారు? ప్రభు దగ్గర మొరపెట్టడం ప్రారంభిస్తారు, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. 2-3 నా నామమున ఏకీభవించినట్లయితే, ఇప్పుడు మనం చదివినటువంటి భాగ్యమే దేవుడు అంగీకరిస్తాడు. ప్రవీణ వాళ్ళారా, కనుక మన ఆత్మీయ జీవితంలో తెలుసుకోవాలి, దేవుడు అనేకమైనటువంటి మనకు చూపిస్తుంటున్నాడు. ఏంటి? ఆలస్యము కాదు, మనం అనుకునేటువంటి ఆలస్యం ఏంటి? జీసస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. అంతే. ఎప్పుడు ఆయన టైం ప్రకారమే, మనంలాగా కాదండి. బైబిల్ ఇప్పుడు తిరిగి మూల భాగానికి వద్దాం. అంటే ఏ భాగం మనం ప్రారంభించామో అక్కడికే వద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం.
యోహాను సువార్త 11:4. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు, ఇది అంటే ఎందుకు వచ్చిందంట? బైబిల్లో రాయబడింది మరణము కొరకు వచ్చింది కాదు. మరి చచ్చిపోయాడే లాజరు, వచ్చింది మరణము కొరకు కాదు అని ప్రభువాన్ని అన్నావే, మరణము కొరకు కాదు అంటున్నాడు. ఎందుకు ఆ మాట్లాడుతున్నాడంటే, ప్రభు దృష్టిలో మరణం అనేటువంటిది ఆ పదం లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, ప్రభు యొక్క భాష ఏంటంటే, మనము ఏది ఉంది అని చెప్తామో అది లేదని చెప్తాడు. ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు. వాళ్ళు ఏమన్నారు? చనిపోయింది అంటున్నారు. లేదు లేదు చనిపోలేదు అన్నాడు. ఈ చిన్నది ఎందుకంటే ప్రభువు వచ్చి ఎక్కడ నిలబడ్డాడు, సావు అనేది ఉండేదానికి వీల్లేదు. దట్స్ ఆల్, అంతే. కాబట్టి జీసస్ విల్ నెవర్ యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ హిస్ విల్, అగెయిన్స్ట్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల ప్రార్థనకు విరోధంగా ఉండే ఏది కూడా ప్రభు అంగీకరించాడండి. ప్రైజ్ ద లార్డ్. కనుక బైబిల్లో మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభు అన్నాడు ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. ఆమేన్. జబ్బు అప్పుడే తొలగిస్తే మహిమనా, కొద్దిగా ఒకరోజు తర్వాత జబ్బు తొలగిస్తే మహిమనా, చనిపోయినప్పుడు తొలగిస్తే మహిమనా, చనిపోయిన 4 రోజులకు లేపితే మహిమనా? హీ డిసైడ్స్. నేను అందుకే అన్నాను కదా, యేసు ప్రభు అన్నిటికీ ప్రభు అయినాడు, జవాబులకు కూడా ఆయన ప్రభువే, అంతే. ఆయన అన్నిటికీ ప్రభువే. ఈవెన్ సో రిగార్డింగ్ ద ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనలకు జవాబుల విషయంలో కూడా ఆయన ప్రభు అంటున్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బి ప్రేయింగ్, అంతే. మనం ప్రార్థిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరణమును ప్రభు ఎలా డీల్ చేశాడు. ఇక చనిపోవటకు సిద్ధంగా ఉంది నా చిన్న కుమార్తె, రెడీ టు డై, అప్పుడు వెళ్ళి బాగు చేశాడు. పాతి పెట్టేపడడానికి పాడ కట్టుకొని తీసుకుపోతున్నారు నాయన విధవరాలి కుమారుణ్ణి, అప్పుడు లేపాడు. లాజరునైతే పాతి పెట్టిన తర్వాత లేపాడు, చనిపోయిన 4 రోజులకు. మరి ఏంటి ప్రభు, వాట్ ఈస్ యువర్ టైమింగ్? హీ డిసైడ్స్, అంతే. ఆయన తీర్మానం చేసుకుంటాడు, ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఏ టైంలో ఇది చేస్తే ఎంత మహిమ ఉంటుంది, ఎందుకంటే దేవుని మహిమ కొరకు వచ్చింది. బైబిల్లో చూడండి, యోహాను సువార్త 11:25 మనం చూద్దాం. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇంతకీ స్టోరీ లేదా ఎపిసోడ్, స్టోరీ అనకూడదు కదా, ఈ ఎపిసోడ్ అంతా ఏంటి అంటే ఒక సత్యం ప్రభు చెప్పాడు. నేనే మార్గం అని ఒకప్పుడు అన్నాడు కదా, నేనే సత్యం అన్నాడు కదా. ఐఆమ్ స్టేట్మెంట్స్ అంటారు బైబిల్లో, 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ అంటారు. అందులో ఇక్కడ మరి ఒక స్టేట్మెంట్ బయటికి వచ్చింది, పునరుత్థానము నేనే, జీవము నేనే. ఆ సంగతి చెప్పాలి అంటే ప్రభు ఒక అకేషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి అకేషన్? అది ఆయన మనస్సులో ఉండేటువంటి ఆ సమాధి దగ్గర. ఇంటిలోకి వెళ్ళి చచ్చిపోయే చిన్నదారైన బతికిస్తాడు, మార్గములో ఉండే పాడ మీద ఉండే శవాన్ని బతికించగలడు, లోపల కుళ్ళిపోతున్న శవాన్ని బతికించగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జవాబిస్తాడు, ఇవ్వగలడంతే. ఇవ్వగలడు. అయితే యాజ్ రిగార్డ్స్ ద టైమింగ్ ఆఫ్ ఆన్సర్, జవాబు యొక్క టైం మాత్రమే ఆయన డిసైడ్ చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక ఎప్పుడు కూడా ప్రార్థించడం మన పని, స్తుతించడం. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన పేరే అది, ప్రార్థన ఆలకించువాడు. సరే, అక్కడికి వచ్చేసాడు లాజరు సమాధి దగ్గరికి. ప్రభు మనస్సేదో మీకు చూపిస్తున్నారు. యోహాను సువార్త 11:28 చూద్దాం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. అవసరం ఏముందండి? అసలు ఆమె రావాల్సిన పని ఏంటి? ఆమె రాకముందే లాజరును బ్రతికించి లాజరును తీసుకొని మరియ దగ్గరికి చూపించవచ్చు కదా. లాజరును పిలుచుకెళ్ళి మరియ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో ఎవరి కొరకు ఏడుస్తున్నావో ఆ లాజరును తీసుకొని వచ్చారని చెప్పొచ్చు కదా. లేదు. ప్రభు ఒకరోజు శిష్యులతో అంటాడు, నా మహిమను మీరు చూడాలని నేను కోరుచున్నాను అన్నాడు. నా మహిమను మీరు చూడాలని నేను కోరుచున్నాను. ప్రభు కనిపించింది,
నేను ఎప్పుడు వచ్చినా ఇంటిలో నా పాదాల దగ్గర కూర్చొని వాక్యము వినే మరియా, వాక్యము విన్నావు, వాక్యంలో నా శక్తిని చూసావు, ఇప్పుడు నా మహిమ కూడా నువ్వు చూడాలి, ఇప్పుడు నా మహిమ కూడా నువ్వు చూడాలి. కనుక ఇంటిలో ఉన్నా కూడా ఆమె సమాధి దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి మార్తను పంపించాడు. ఐ వాంట్ టు సీ మై డాటర్ మేరీ లుకింగ్ ఎట్ ద మిరకల్ ఆర్ ఎంజాయింగ్ ద మిరకల్. నా మహిమను చూడాలి నా యొక్క కుమార్తె మరియా అని చెప్పి పంపించాడండి. ఒక ప్రక్క ప్రేమ, మరి ఒక ప్రక్క కృప, మరొక ప్రక్క సర్వశక్తిమత్వం, మరొక ప్రక్క ఆయన మహిమ మనం చూడాలని కోరుతాడు. ఏం చేస్తాడండి? ఆయన మహిమ మనం చూడాలని కోరుతాడు. అందుకే యేసుప్రభు ఏం చేస్తాడు? ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. ఏంటి? మన జీవితంలో ఏ సమస్య అయినా ప్రేమైన వాళ్ళారా, ఏ సమస్య అయినా, వై, ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఎందుకు ఆ సమస్య ఇంకా ఉంది, ప్రభు మనస్సును ఎరిగిన వారు ధన్యులండి. ఎందుకంటే ఏ టైంలో ఎంత మహిమ, ఏ విధంగా ఘనత పొందాలి ఆయనకు తెలుసు. మళ్ళీ చెప్పమంటారా? జీసస్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైం. ఎప్పుడు టైం ప్రకారమే, ఆయన టైంలో ఆయన ఉంటాడంతే. చనిపోయిన 4వ రోజు లేపాలనుకున్నాడు, ఇంకా లేట్ ఏముందండి అక్కడ? లేట్ లేదు అక్కడ. మార్త అనుకున్నది డిలే చేశాడని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా ప్రార్థనలకు జవాబులు ఎప్పుడు అని ఒక కొత్త ప్రశ్న వచ్చిందా? నా ప్రార్థనలకు జవాబులు ఎప్పుడు? ప్రభువా, ఇదిగో కొన్ని ఇచ్చావు ప్రభువా, నేను అడిగిన వాటిలో కొన్నిటికి జవాబు ఇచ్చావు, బట్ కొన్ని మాత్రం ప్రభువా నా జీవితంలో అసలు జవాబు వస్తుందా? వస్తుంది అని నేను నమ్ముతున్నా. ఎక్కడో ఒక రకంగా కాంప్రమైజ్ అవుతా విశ్వాసముతో. అయితే ఎప్పుడు? ఇదొక పెద్ద ఆందోళన విశ్వాసుల జీవితంలో. ఇదొక పెద్ద అలసడి. కొన్ని సందర్భాల్లో డిస్కరేజ్మెంట్, కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, కొన్ని సందర్భాల్లో ఏమందాం డిసప్పాయింట్మెంట్. ఈ విధంగా ఎంతో బాధపడుతుంటాం మన జీవితాల్లో. ఎందుకంటే మనం అనుకునేది ఏదంటే, ఆమేన్ అనగానే ఏ విధంగా తెల్లవారగానే మన్నా కురిసి ఉంటుందో ఆ విధంగా మన జీవితాల్లో జవాబులు రావాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుని మనస్సు ఎరిగిన వాడు ధన్యుడని చెప్తుంటున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. కొన్నే చెప్పానండి. ఎందుకు ప్రభు మనం అనుకున్నట్టుగా ఆలస్యం చేస్తున్నాడు? ఆ మాట అంటున్నాడు, మనం అనుకున్నట్టుగా అని. ఎందుకు అలా మనం అడిగిన వెంటనే జవాబులు ఇవ్వడం లేదు? కొన్ని కారణాలు చెప్పాను. వీ కెన్ గో డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లోకి చాలా డీప్గా వెళ్ళవచ్చు. ఏమైనా ప్రభు వచ్చాడు, లాజరు అన్నాడంతే. ఎంత పెద్ద అద్భుతం, ఎంత చిన్న మాటలో అండి. లాజరు బయటికి రమ్ము. అంత సింపుల్గానా కుళ్ళిపోయిన శవాన్ని బతికించేదానికి మనమే అయితే ఏం చేస్తాం? సంపూర్ణ తప్పు కాదు, నేను మనల్ని తప్పు చెప్పడం లేదు. ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తాం, దేవా ఈ కార్యం జరిగించాలి, నిజమే. అయితే యేసు ప్రభుకు జస్ట్ ఒక సింపుల్ సెంటెన్స్ అంతే. అంత పెద్ద మిరకల్, అంత పెద్ద అద్భుతం ఒక చిన్న మాటలో నుంచి పుట్టిందండి. లాజరు బయటికి రమ్ము. ఆయన మాటలో ఎంత శక్తి ఉంది. ఆ సెంటెన్స్ ఎంత పెద్దదని కాదు, ఎంత చిన్నదని కాదు. అది కాంపౌండ్ సెంటెన్సా లేకపోతే సింపుల్ సెంటెన్సా, ఎంత పెద్ద వాక్యం అనేది కాదు. ఆ వాక్యములు, ఆ మాటలు దాగిన ప్రభు యొక్క పునరుత్థాన శక్తి. ప్రియమైన వారలారా, అంటే ప్రభు దగ్గర ఎంత ఉంది శక్తి అంటే, కుళ్ళిపోయిన శవాన్ని కూడా బ్రతికించగలడు. ఇంకొక కారణం కూడా ఉంది. 2వ రాకడలో ప్రభు వస్తాడు రక్షించబడిన వారిని తీసుకెళ్లేదానికి. అప్పుడు ఇలా జరుగుతుందా? సమాధులు తెరవబడతాయా? నిజమే, ఆ రోజులు సమాధులు తెరవబడతాయి. లాజరు విషయంలో రాయి తీసేయమన్నాడు. ఎందుకు? అక్కడ ఉండేది ఒక వ్యక్తే, బంధువులు, ఊరి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాయి తీసేయమన్నాడు. 2వ రాకడలో సంగమెత్తబడే సమయంలో ఇక రాయి తీయడం అనేది ఏం లేదండి. మృతులు దేవుని కుమారుని శబ్దం వింటారు, రక్షించబడిన వారు లేస్తారు. హల్లెలూయా, రక్షించబడిన వారు లేస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? అదిగో లాజరు సంఘటన, లాజరు లేచాడు కదా, కుళ్ళిపోయిన శవం లేచింది కదా. ఇన్ ద సేమ్ వే ఆ యొక్క సంఘం ఎత్తబడేటువంటి టైంలో దేవుడు కుమారుని శబ్దం వినిపిస్తుంది. ఆ బూరధ్వని తర్వాత యేసుక్రీస్తు యొక్క శబ్దం వినిపిస్తుంది.
అండ్ ద డెడ్ బట్ ఇన్ క్రైస్ట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టూమ్. సమాధిలోంచి బయటికి రావాలండి. ఏంటి? ఆ దేవుని కుమారుని శబ్దం. ఎంత మాట అన్నాడు? చిన్న మాట, లాజరు బయటికి రమ్మంతే. అంత పెద్ద అద్భుతం అంత చిన్న మాటలోన. యేసుప్రభు బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యంలో ఎంత శక్తి ఉంది, ప్రభు యొక్క మాటలో ఎంత శక్తి ఉంది. ఒకసారి ఒక గొప్ప సేవకుడు నాతో అన్నాడు. ఏమన్నాడంటే, లాజరు బయటికి రమ్మని అనకుండా బయటికి రమ్ము అనింటే ఆ సమాధుల తోటలో ఎన్ని సమాధులు ఉన్నాయో అన్ని తెరవబడిందంట. లాజరు అనే మాట ప్రభు వాడకుండా ఉంటే, ఎటు సమాధి ఒకచోటే ఉంటుంది కదా, సమాధులన్నీ ఒకచోటే ఉంటాయి కదా. కాబట్టి ప్రభు బయటికి రమ్ము అనింటే ఖచ్చితంగా సమాధులు తెరవబడేవి. అయితే యేసు ప్రభు చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే ఆ టైం ఇంకొకటి ఉంది, రెండవ రాకడలో. కాబట్టి తన మహిమను చూపేదానికి ఒక్క మాట, లాజరు శాంపుల్ సర్వే అంటారు కదా, ఆ విధంగా శాంపుల్గా ఒక వ్యక్తిని చూపించాడు. చిన్న మాట చెప్పగా ఒక మైటీ మిరకల్ జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు ఆశ్చర్యకరుడు, ప్రభు అద్భుతకరుడు. మరి ప్రభు దగ్గర తగ్గించుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల జీవము గల తండ్రి, మీ యొక్క మహిమ అంతటి బట్టి మీకు వందనాలు, మీ ఘనత అంతటి బట్టి వందనాలు. ఒక చిన్న మాట ప్రభువా, లాజరు బయటికి రమ్ము. ఆ మాట మీరు పలికితే దట్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎనీథింగ్ టు అస్ లార్డ్. ఎందుకంటే అది పలికింది యేసు ప్రభు నాయన. అందుకే సమాధిలో నుంచి లాజరు బయటికి వచ్చాడు. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఎవరి విశ్వాసం సన్నగిల్లుతుందో, ఎవరు నిరాశకు లోనవుతున్నారో, ఎవరు నిస్పృహకు లోనవుతున్నారో, ఎవరు తమ యొక్క జీవితంలో ఎందుకు జవాబులు ఆలస్యమవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారో, తండ్రి వారిని దర్శించండి, బలపరచండి. వారి జవాబుల టైం సమీపిస్తుంది అని వారికి తెలపండి. మీరు నమ్మదగిన దేవుడు, మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలు మనం ప్రారంభించక ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. శుక్రవారం స్వస్థత కూడిక ఉంటుంది. అదేవిధంగా పరిచర్యకు ప్రత్యేక కానుకలు పంపదలిచిన వారు వివరాలు ఇస్తున్నాం. ఫోన్పే వివరం ఇస్తున్నాం, గూగుల్ పే వివరం ఇస్తున్నాం, క్యూఆర్ కోడ్ వివరం ఇస్తున్నాం. ఏ ఒక్కదానికైనా మీరు ప్రార్థన పూర్వకంగా పంపవచ్చు. బ్యాంక్ వివరాలు అయితే ఇస్తున్నాం, నోట్ చేసుకొని ఆన్లైన్ పంపవచ్చు. మరి ముఖ్యంగా బ్యాంకుకి ఆన్లైన్ పంపేవారు తప్పకుండా వాట్సాప్ నంబర్కి మీ వివరాలు ఇవ్వండి. ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేస్తారు. టిడి ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఉదయం 6 గంటలకు వస్తుంది, చూడండి.